హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ సెప్టెంబర్ 4వ తారీఖున జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి అప్డేట్ని అయితే ఇవ్వబోతున్నారు. మరి ఇప్పటికే గత 2 సంవత్సరాల నుంచి, అంటే ఎన్నికల కంటే ముందు 1 సంవత్సరం, ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సరం అయింది. కొత్త పెన్షన్లకు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించలేదు. మరి తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ మనకు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతూ మరొక వైపు అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్ను పరిగెత్తిస్తున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా మనకు ఈ కొత్త పెన్షన్లకు కూడా అవకాశం కల్పించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. మరి ఈ యొక్క సెప్టెంబర్ 4వ తేదీన జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. మరి అంతకంటే ముందుగానే ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి నోటీసులకు చాలామందికి అందాయి. మరి అర్హత ఉండి కూడా పెన్షన్ కనుక కోల్పోయి ఉంటే గనక, అంటే పెన్షన్ రద్దయిందని చెప్పి మీరు గనక నోటీస్ కనుక తీసుకుంటే మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు. మీకు నిజంగా అర్హత ఉంటే మళ్ళీ కూడా మీకు పెన్షన్ అనేది పునరుద్ధరిస్తామని చెప్తూ ఉన్నారు. అంటే సెప్టెంబర్ 1న యథావిధిగా మీ పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు. మీకు ఎటువంటి రద్దు కూడా ఉండదు. మరి ఎవరికైతే పూర్తిగా 40% కంటే సదరం సర్టిఫికేట్ అనేది పర్సంటేజ్ అనేది తగ్గిపోయిందో వారికి మాత్రమే రద్దు అవుతాయి తప్ప మిగిలినటువంటి వారికి ఎవరికి కూడా, అంటే దాంట్లో కూడా చెక్ చేస్తారు. మళ్ళీ కూడా వికలాంగత్వం ఉందా లేదా అని చెక్ చేసి పెన్షన్ అనేది ఇస్తామని చెప్తూ ఉన్నారు. మరి ఈ వివరాలన్నీ కూడా కంప్లీట్గా మీకు వీడియోలో తెలియజేస్తాను. అలాగే కొత్త పెన్షన్లకు ఎప్పుడు అవకాశం ఇస్తున్నారు, 50 సంవత్సరాల పెన్షన్కి ఎలా అప్లై చేసుకోవాలి, వృద్ధాప్య పెన్షను, ఉత్తంత పెన్షను, దివ్యాంగుల పెన్షన్కు ఎలా అప్లై చేసుకోవాలనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ వీడియో. మరొక 2 రోజుల్లో మనకు పెన్షన్ పంపిణీ కూడా జరుగుతుంది. మరి ఈ పెన్షన్లో సెప్టెంబర్ నెల పెన్షన్లు ఎవరికి వస్తాయి, ఎవరెవరికి రావు, ఎవరెవరికి వాయిదా వేస్తారు, ఎవరెవరికి రద్దు చేస్తారు అనేది మరొకసారి మీకు ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోతే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రతి నెల కూడా పెన్షన్లు తీసుకున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా సెప్టెంబర్ నెల పెన్షన్లు అయితే ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది. మరి ఇప్పుడు కొంచెం గందరగోళంగా ఉంది. ఎందుకంటే చాలామంది పెన్షన్లు రద్దయినాయి అని చెప్పేసి ప్రభుత్వం నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ నోటీసులు తీసుకున్నటువంటి వారిలో చాలామంది అర్హులు ఉన్నారని చెప్పి కూడా లబ్ధిదారులంతా కూడా ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. అంటే ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది, మాకు అర్హత ఉంది అయినా కానీ మాకు నోటీస్ ఇచ్చారు, మనకు ఆపేసి చాలామంది ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని 1కి 10 సార్లు మరి మనకు ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకొని మనకు పెన్షన్లపైన సమీక్ష నిర్వహించారు ఆయన. మరి పెన్షన్లపైన సమీక్ష నిర్వహించి ఎవరికైతే నిజంగా అర్హత లేదో వారి పెన్షన్లను మాత్రమే తొలగించండి. ఎవరికైతే అర్హత ఉందో ఏ ఒక్క అర్హుడికి సంబంధించినటువంటి ఒక్క పెన్షన్ కూడా రద్దవడానికి అవకాశం లేదు. ఒకవేళ అలా గనక చేస్తే ఖచ్చితంగా అధికారులపైన చర్యలు ఉంటాయి అని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తాజాగా పెన్షన్ల సమీక్షలు ఆయన తెలియజేశారు. అలాగే ఎవరికైతే మనం గతంలో చెప్పినట్లుగా టెంపరవరీ డిజబిలిటీ అని చెప్పి ఉన్నటువంటి సదరం సర్టిఫికేట్ కలిగిన వారికి కూడా వారికి నోటీసులు వెనక్కి తీసుకోండి, యథావిధిగా వారి పెన్షన్లను వారికి పంపిణీ చేసేయండి అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకు అయితే ఆదేశాలు అయితే ఇచ్చారు. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. యథావిధిగా ఎవరికైతే పెన్షన్లు రద్దు అని చెప్పి నోటీసులు తీసుకున్నారో వారికి కూడా యథావిధిగా పెన్షన్ పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం మళ్ళీ కూడా ఏర్పాట్లు అయితే చేసింది. మరి ఈ రోజుటి వరకు కూడా పెన్షన్ నోటీసులు ఇవ్వమన్నారు. కానీ మొన్న జరిగినటువంటి సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఎటువంటి పెన్షన్ రద్దుకు సంబంధించిన
నోటీసులు ఇవ్వద్దు. ఫింక్షన్ రద్దు నోటీసులు వెంటనే వెనక్కి తీసుకోండి. ముఖ్యంగా టెంపరవరీ డిసేబిలిటీ ఉన్నటువంటి వారికి మాత్రం వెనక్కి తీసుకునేయండి. అలాంటి వారికి యథావిధిగా ఫింక్షన్ అనేది పంపిణీ చేసేయండి అని చెప్పి కూడా ఆదేశాలు అయితే ఇచ్చారు. ఇక ఫింక్షన్ సైట్లో నోటీసులు జనరేట్ అయ్యేదాన్ని కూడా తొలగించడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా మనకు ఫింక్షన్లకు సంబంధించి ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఎవరి ఫింక్షన్లు కూడా రద్దు కావు, ఎవరు కూడా కంగారు పడొద్దని చెప్పేసి మనకు ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది. కేవలం ఎవరికైతే ఇక్కడ ఏ రకంగా ఫింక్షన్లకు పర్సెంటేజ్ తగ్గించారో అనేది చూస్తే ముఖ్యంగా కాళ్ళు చేతులు ఉన్నటువంటి వాళ్ళు లేని వాళ్ళే కాకుండా మనకు కొంచెం చూపు తక్కువగా ఉన్నా, చెవులు తక్కువగా వినబడుతూ ఉన్నా, మాట్లాడలేకపోయినా అంటే కళ్ళు కొంచెం నడవలేని పరిస్థితి ఉండి కొద్దిగా నడుస్తూ ఉన్నా ఇటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే పర్సంటేజ్ అనేది తగ్గించి అంటే మినిమం ఒక 50% చూపు కనిపిస్తూ ఉంటే 50% కనపడకపోయినా అటువంటి వాళ్ళందరికీ కూడా పర్సంటేజ్ అనేది తగ్గిపోయింది. మరి అటువంటి వారికి ఇక్కడ నోటీసులు కూడా ఇచ్చారు. ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి కొన్ని చోట్ల కాళ్ళు చేతులు లేనటువంటి వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఇటువంటి వారందరికీ కూడా ఇచ్చినా కానీ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే తప్పకుండా మీ ఫింక్షన్లన్నీ కూడా పునరుద్ధరిస్తామని. ఎవరు కూడా కంగారు పడద్దు. ఒకవేళ ఏదైనా మిస్టేక్లో మీరు కనుక పర్సెంటేజ్ ఉన్నా కానీ నోటీస్ కనుక వచ్చి ఉంటే కనుక మీరు కంగారు పడద్దు. మీకు తప్పకుండా మీ ఫింక్షన్ పునరుద్ధరిస్తాం. మీకు యథావిధిగా 1వ తారీఖున అందరితో పాటు మీకు కూడా ఫింక్షన్ అనేది వస్తుంది. మరి చిన్న చిన్న పనులు చేసుకునే ఎటువంటి అఘాయిత్యాలకు మీరు పాల్పడొద్దనని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది. మరి ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకండి. ఎందుకంటే ప్రభుత్వం మనకు ఖచ్చితంగా న్యాయం చేస్తుంది. ఒకవేళ బై మిస్టేక్ ఎవరికైనా వచ్చిండొచ్చు నోటీసులు. నిజంగా అర్హత ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా ఇక్కడ నోటీసులు ఇవ్వలేదని చెప్పేసి ప్రభుత్వం కానీ మంత్రులు కానీ అందరూ కూడా చెప్తున్నారు. కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఫింక్షన్లన్నీ కూడా యథావిధిగా 1వ తారీఖున కంటిన్యూగా మనకు ఫింక్షన్ అయిపోతాయి. మరి ఈ ఫింక్షన్లకు సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. మరి ఎన్నికల కంటే ముందు 1 సంవత్సరం, ఎప్పుడు ఎన్నికల తర్వాత 1 సంవత్సరం అయిపోయింది కానీ కొత్త ఫింక్షన్లకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించలేదు. అలాగే గతంలో ప్రభుత్వంలో చాలామంది అప్లై చేసుకున్నారు ఫింక్షన్ల కోసం. మరి వాళ్ళ ఫింక్షన్లు అంతా కూడా వెరిఫికేషన్ అంతా కూడా అయిపోయి ఫింక్షన్ మంజూరు అయితే చాలా స్టేజ్లో ఉందన్నమాట. వారి అప్లికేషన్ మా పరిస్థితి ఏంటని చెప్పి కూడా చాలామంది అడిగారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కొత్త ఫింక్షన్లకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. మరి సెప్టెంబర్ 4వ తారీఖున అంటే 1-2 రోజుల్లో ఫింక్షన్ పంపిణీ అయిపోతుంది. మరి 4వ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ ఉంది. ఆ క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫింక్షన్దారులందరికీ కూడా కొత్త ఫింక్షన్లకు సంబంధించి అవకాశం ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంబంధించి 50 సంవత్సరాలకే ఫింక్షన్ ఇస్తామన్నారు. ఎందుకంటే ఇది అవసరం మనకు. ఎవరైతే వెనుకబడిన తరగతులు వారు ఉన్నారో వారందరికీ కూడా ఫింక్షన్లు అనేది అవసరం అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి వారికి 50 సంవత్సరాలకే ఫింక్షన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు అయితే చేశారనమాట. మరి ఈ ఫింక్షన్లకు సంబంధించి అలాగే వృద్ధాప్య ఫింక్షన్కు సంబంధించి వితంతు ఫింక్షన్కు అంటే ఆల్రెడీ వితంతు ఫింక్షన్లు ఇచ్చారు కదా అని మీరు అనొచ్చు. వితంతు ఫింక్షన్లు ఎవరెవరికి ఇచ్చారు? కేవలం భర్తకు ఫింక్షన్ వస్తూ ఉండి భర్త చనిపోయి ఉంటేనే వారికి మాత్రమే ఇచ్చారు. అంటే భర్త ఫింక్షన్ భార్యకు బదిలీ చేశారు. కానీ ఇక్కడ ఏంటంటే భర్తకు ఫింక్షన్ రాకుండా భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలకు ఇంకా ఫింక్షన్ అనేది మనకు ఇవ్వలేదు. చాలామంది నన్ను కామెంట్స్లో కూడా అడిగారు విడో ఫింక్షన్కి ఎప్పుడు ఇస్తారు అవకాశం అని. చాలా ఓల్డ్ ఏజ్ ఫింక్షన్కి ఎప్పుడు ఇస్తారు, వికలాంగులకు ఫింక్షన్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి చాలామంది అడిగారు. ఇప్పటికే సదరం సర్టిఫికెట్లు మనకు వెళ్ళి వచ్చారు. సదరం క్యాంపులకు ఇంకా కొత్త సదరం సర్టిఫికెట్లు ఇవ్వలేదు. ఎవరికైతే తనిఖీలకు వెళ్ళొచ్చారో అంటే రీవెరిఫికేషన్ వెళ్ళొచ్చారో వారికి మాత్రమే ఈ సదరం సర్టిఫికెట్లు అనేది పంపిణీ చేస్తూ ఉన్నారు. మరి ఇదే అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.